ఏపీలో కోవిడ్ కలకలం రేపుతుంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ప్రాణాలను హరిస్తుంది. ఇవాళ ఒక్కరోజే 7 కోవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది. గుంటూరు జిల్లాలో 4 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు, బాపట్లలో మరో కేసు వెలుగు చూసింది. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదు కాగా 3 మృతి చెందారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య పరీక్షల కిట్లు, అత్యవసర మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రిని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని బోధన ఆసుపత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ పడకలను ఏర్పాటు చేసింది. ఏపీలో కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ప్రాణాలను హరిస్తుంది. ఇవాళ ఒక్కరోజే 7 కోవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఏపీలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే 7 కోవిడ్ కేసులు నమోదవడం కలకలం రేపుతుంది. మరి ప్రస్తుత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో కోవిడ్ విజృంభిస్తుంది? అయితే రాష్ట్రంలో కోవిడ్ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు నమోదైనటువంటి కేసులు మొత్తం 26కు చేరినటువంటి పరిస్థితి. అంటే ఈ కరోనాకు సంబంధించినటువంటి కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మేరకు 26 కేసులు నమోదయ్యాయనేటువంటిది అధికారులు అధికారికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి అయింది. అయితే అత్యధికంగా ఒక కడప జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 8 కేసులు నమోదు కావడం జరిగింది. ఈ రోజు కొత్తగా నమోదైనటువంటి కేసులలో ఏదైతే గుంటూరు జిల్లాలో 4, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్లలో 1 కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ 27 కేసులకు సంబంధించి ఇప్పటికే తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేటువంటిది సంబంధించి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు RF కు సంబంధించినటువంటి RF5 అనేటువంటి ఏదైతే అందుకు సంబంధించి RF5 అనేటువంటి కోవిడ్ కేసులకు సంబంధించిన వచ్చినటువంటి నిర్ధారణ, అంటే అటు పరీక్షల్లో వచ్చినటువంటి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు వెల్లడించినటువంటి సమాచారం మేరకు ఈ వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో RF అనేటువంటిది అంత ప్రమాదకరంగా లేదనేటువంటిది అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రమాదకరంగా లేకపోయినా కూడా జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి 17 బోధనాసుపత్రుల్లో ఇప్పటికే దాదాపు 255 బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి వీరపాండ్యన్ ఇప్పటికే సంబంధించి అధికారులకు కూడా ఈ కోవిడ్ కేసులకు సంబంధించి దిశానిర్దేశం జరిగింది. అందుకు సంబంధించి ఐసోలేషన్ బెడ్లతో పాటు మందులు కావచ్చు, అలాగే PPRP కిట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా మాస్కులు తగు జాగ్రత్తలలో ఉండాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా మీరే సొంతంగా కొనుక్కొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చేటంత వరకు కూడా వెయిట్ చేయకుండా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మీరే పూర్తి చేసుకోవాలనేటువంటిది కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ వేరియంట్ ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ RF5 అనేటువంటి వేరియంట్ అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి నేపథ్యంలోనే ఈ వేరియంట్ పాజిటివ్ లో వస్తుంది. దీనికి ప్రాణాంతకమైనటువంటిది కాదనేటువంటిది కూడా సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. అయితే కడపలోకి సంబంధించి 8 కేసులలో ఇప్పటికే 3 చనిపోవడం జరిగింది. మిగతా 5 మంది కూడా ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారనేటువంటిది ప్రస్తుతానికి అయితే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా హోమ్ ఐసోలేషన్ లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ప్రస్తుతానికైతే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించినటువంటి నిబంధనల మేరకు వీళ్ళ పైన అందరికి కూడా తగు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదైతే ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ను బేస్ చేసుకొని, అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే కోవిడ్ కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా
ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి ఏదైతే నిబంధనలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటిది కూడా అటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు అనేటువంటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.